సో అమ్మ ఇప్పుడు మనకి ఇంకో అవతారం వచ్చేసి గాయత్రీ దేవి అవతారం. సో గాయత్రీ దేవి అవతారం యొక్క విశిష్టత. గాయత్రి అనగానే వేదమాత. ఈ వేదాలన్నీ గాయత్రి మాత ముఖము నుంచే ఉద్భవించాయి. అలాగే సంధ్యావందన విధి అని మనకు ఒకటి ఉంటుంది. త్రిసంధ్యలలోనూ ముఖ్యంగా బ్రాహ్మణులు అని చెప్తారు. బ్రాహ్మణులు సంధ్యావందనం చేస్తారు. కానీ 4 వర్ణాలలోనూ కూడా ఈ ఒడుగు చేసుకోవడం, ఉపనయనం చేసుకోవడం అనేటటువంటి క్రియ ఒకటి ఉన్నది. అలా చేసుకున్నవారు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకుంటారు. సంధ్యావందనం చేసుకుని గాయత్రిని అర్చిస్తారనమాట. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఇంత అంతా కాదు. గాయత్రిని ఉపాసిస్తే బ్రహ్మహత్య పాతక దోషాలు పోతాయి. విద్యార్థులకి చదువు వస్తుంది, బ్రహ్మాండమైన చదువు వస్తుంది. అలాగే వేద విద్యలన్నీ అలవడతాయి, మంచి జ్ఞానవంతులు అవుతారు. ధనము కావాలని కోరుకునే వారికి ధనం వస్తుంది, వివాహం కావాలనుకునే వారికి వివాహం వస్తుంది. జ్ఞానం కావాలి, జ్ఞాన వృష్టిలో మేము తడవాలి అనుకునేటటువంటి జ్ఞాన పిపాసులకి జ్ఞానం వస్తుంది. ఏది కోరుకుంటే అది వస్తుంది. వీటన్నిటికన్నా మించి బ్రహ్మజ్ఞానం అలవడుతుంది. అసలు బ్రహ్మజ్ఞానం అంటే అది మాటలైన విషయం కాదు. ఎక్కడో గొప్ప గొప్ప తపస్సంపన్నులకి ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఏర్పడుతుంది. అలాంటిది ఈ గాయత్రి చేసిన వాళ్ళకి, 3 పూటలా సంధ్య వార్చుకున్న వాళ్ళకి, త్రికాలాలలోనూ సంధ్యావందనం చేసిన వారికి, ఇలాంటి వారందరికీ కూడా గాయత్రి చాలా చక్కగా అవగతం అవుతుంది. గాయత్రి అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి పాపాలు దరిచేరవు. అంత అద్భుతమైన రూపిణి గాయత్రి. ఈవిడ పంచముఖాలతో కూడా విరాజిల్లుతూ ఉంటుందండి. చాలా విశేషమైనటువంటి రూపం గాయత్రీ దేవి రూపం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.